ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కనీసం ఒక్క ప్రశ్న కూడా అడగకుండా నువ్వు వెనక్కి పంపించావంటే నేను చెప్పినట్టు డిస్టర్బ్ అవుతున్నట్టేగా అర్థం. నీ వర్క్ డిస్టర్బ్ అవుతుందనేగా నీ భయం. నువ్వు కూడా తనలా మాట్లాడుకో. పిఏగా ఎక్కడైనా జాబ్ చేయాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. మన దేశంలో చదివిన చదువుకి సంబంధించిన ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు బాస్? నీతో సహా. ఆస్తి కొద్దీ ఒకటి చదువుతారు, బ్రతకడానికి ఇంకొకటి చేస్తారు. కాదంటావా? చదివే అవకాశం లేక ఇంటర్మీడియట్తోనే భూమి చదువు ఆపేసింది. అదేమైనా తన తప్ప? సరే ఇప్పుడేమంటావు? తనకున్న సర్టిఫికెట్తోనే తెలివిని కొలవడం కరెక్ట్ కాదంటాను. కనీసం ఒక ప్రశ్న అడిగి తను సమాధానం చెప్పలేదని పంపించేస్తే తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేదేమో. ఓకే, యాక్చువల్లీ నువ్వు చెప్పిన దాంట్లో కూడా ఓ పాయింట్ ఉంది. తనని పిలిచి కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. ఆన్సర్ చెప్తే జాబ్ కూడా ఇస్తాను. అండ్ ఎందుకు ఇస్తానో తెలుసా? నువ్వు చెప్పినట్టు తనని చూస్తూ నేనే విధంగా డిస్టర్బ్ అవ్వను అని ప్రూవ్ చేయడానికి. అమ్మయ్యా, అమ్మో క్వశ్చన్లు అంటున్నారు. ఇంకేమైనా ఉందా? మావయ్య హెల్ప్ తీసుకుందాం. భూమి చెప్పమ్మా. హలో మావయ్య, అసలు ఏం జరిగిందంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంటర్వ్యూ. ఏ ఇంటర్వ్యూ? పిఏ. పిఏ అంటే? మా బాస్ ఎప్పుడు తన తోడుగా తీసుకెళ్తారు. అయితే నేను కూడా అప్లై చేస్తున్నాను. ఇంకొక నిమిషం నా కళ్ళెదురుగా ఉంటే ఏం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా వెళ్ళిపో. కనీసం ఒక ప్రశ్న అడిగి తను సమాధానం చెప్పలేదని పంపించేస్తే తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేదేమో. తనని పిలిచి కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. భూమి ఏంటమ్మా ఇంత పెద్ద షాక్ ఇచ్చావు? వాడిని పాతలోంచి బయటికి తీసుకురావడానికి నువ్వు ధరణిగా ఫోన్ చేయడం వరకు ఓకే. అంతేగాని వాడిని రెచ్చగొట్టి ప్రశ్నలు అడగమనడం మాత్రం నాట్ ఓకే. ఎందుకంటే వాడి దగ్గర ఉద్యోగం రావాలంటే వాడు అడిగే ప్రశ్నలకి నువ్వు సమాధానాలు చెప్పలేవమ్మా. చాలా కష్టంగా ఉంటాయి. అందుకే కదా మావయ్య మీకు కాల్ చేశాను. ఏదో ఒక ఐడియా చెప్పి నన్ను ఈ గండం నుంచి గట్టెక్కించండి మావయ్య. ఎలాగైనా నేను ఆయన దగ్గర పియ్యగా జాయిన్ అవ్వాల్సిందే. భూమి పర్సనల్గానే కాదమ్మా, ప్రొఫెషనల్గా కూడా వాడు చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. వాడి దగ్గర ఉద్యోగం చేయాలని ఐఐఎం ఐఎస్బీలో చదివిన వాళ్లే పోటీ పడుతూ ఉంటారు. వర్క్ పరంగా బాగా అవగాహన ఎక్స్పీరియన్స్ ఉన్నవాడమ్మా. అయినా చిన్నపిల్లలాగా నువ్వు ఇలా మంకుపట్టు పడితే నేనేం చెప్పగలనమ్మా? అసలు వాడేం ప్రశ్నలు అడుగుతాడో నాకెలా తెలుస్తుంది నేను నీకు హెల్ప్ చేయడానికి? సర్లే గాని నువ్వు బ్లూటూత్ పట్టుకెళ్ళావా? లేదు మావయ్య, ఇక్కడ ఎవరి దగ్గరైనా తీసుకుంటాను. ఎందుకు? వెరీ గుడ్. అయితే ఓ పంచే, ఆ బ్లూటూత్ని చెవిలో పెట్టుకుని జుట్టుతో కవర్ చేసుకో. వాడు అడిగే ప్రశ్నలకి నేను నీకు సమాధానాలు చెప్తూ ఉంటాను. నువ్వు ఆలోచిస్తున్నట్టుగా యాక్ట్ చేసి వాడికి సమాధానాలు చెప్పే, సరేనా? మీరు సూపర్ మావయ్య. సరేమ్మా, జాగ్రత్త.
రమ్మన్నారంట. అన్నాను కాబట్టే వచ్చావు. రా. చెప్పండి. ఏంటి అలా చూస్తున్నారు? అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే రేపటి నుంచి వచ్చేస్తాను. హలో హలో. ఏ ఇంటర్వ్యూకైనా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అవి నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే అప్పుడు నీకు జాబ్ ఇవ్వాలో వద్దో నేను డిసైడ్ చేస్తాను. సరే, అడగండి అయితే. భూమి, కొంచెం ఈజీ క్వశ్చన్స్ అడగమని వాడిని, లేకపోతే అనుమానం వస్తుంది. ఆ, అవును కదూ, కరెక్టే. హ్మ్? ఆ? ఏంటి? అదేనండి, మిమ్మల్ని ఓ మాట అడగాలనుకుంటున్నాను. క్వశ్చన్స్ అడగాల్సింది నేను. అదే, కొంచెం తేలిగ్గా అడగండి ప్లీజ్. నీకున్న తెలివికి తేలిక క్వశ్చన్లే అడుగుతాను. బరువైన క్వశ్చన్లు నువ్వెక్కడ మోయగలవు? ప్లీజ్ సిట్ డౌన్. ఫస్ట్ క్వశ్చన్, వెరీ సింపుల్ క్వశ్చన్. మన భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడొచ్చింది? నాకు అర్థమైపోయింది. మీరీ జాబ్ని నాకు ఇచ్చేయాలనుకుంటున్నారు. ఇచ్చేయాలనుకుంటున్నప్పుడు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి పంపించేయొచ్చు కదా. మళ్ళీ ఈ క్వశ్చన్లు ఎందుకు? ఫస్ట్ నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. చిన్న పిల్లల్ని అడిగినా చెప్పేస్తారండి. 1947 ఆగస్టు 15. అయితే అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేస్తారా? క్వశ్చన్ కాదు, క్వశ్చన్స్ అడుగుతాను. సెకండ్ క్వశ్చన్, మన దేశం మొదట ఎన్ని దేశాలుగా విడిపోయింది? ఇది కూడా సింపులే, 3. హ్మ్? భూమి, మొదట అన్నాడు అంటే ముందు మన దేశం 2గా విడిపోయింది, ఇండియా అండ్ పాకిస్తాన్. సారీ 2, ఇండియా పాకిస్తాన్. తర్వాత 3, ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, బంగ్లాదేశ్కి స్వాతంత్రం ఎప్పుడొచ్చింది? మా పక్క దేశం గురించి మనకెందుకండి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.